ఈ మందిరపు జ్ఞాపకాలు నా గుండె నిండా ఉన్నాయి. వర్షం వస్తే ఒక కార్ షెడ్లో అందరం ఇరుక్కొని తడి బట్టలతో వణుకుతూ ప్రార్థన చేసిన మా జీవితాలకి, విశ్వాసుల గృహాల్లో వారు అద్దెకుంటున్న వారి అనుమతితో అరుగుల మీద ప్రార్థనలు పెట్టుకున్న జీవితాలకి, వారానికి ఒక్కసారి మాత్రమే కనబడే సంఘ కాపర్ని అయినా ఆ ఆదివారం నాకు ఇట్లా ప్రభు భారం ఇచ్చారు. అంటే ఈ ఉదయకాలం ఫాస్టింగ్లో నా బ్లడ్ షుగర్ 334 ఉంది. ఫాస్టింగ్లో 334 ఉన్నోడు ఎట్లుంటాడు? ఎంత నీరసంగా ఉంటుంది. ఈ దైవజనుడు అగనంపూడిలో సేవ చేస్తున్నారు. మన బిడ్డల కోసం వచ్చే సేవకులు సౌకర్యంగా ఉండాలని డబ్బు ఖర్చు పెట్టి దానికి సీలింగ్ చేయించి, దాని టైల్స్ అన్ని మార్పించి, గోడలన్నీ వాల్ పుట్టీలు పెట్టించి ఈ 10 రోజుల కోసం థ్యాంక్ యూ సో మచ్ పడుతున్నాను. రేపొద్దున స్లాబ్ ఉంది మందిరానికి అని ఒక మాట ప్రసంగంలో అన్నాను. తెల్లారిపాటికి 100 కట్టల సిమెంట్ దాని ఎవరో తెలియదు. ఎవరండి బాబు మీరంటే, ఎవరైతే లేవనండి. ఈ పూటకి 750 మందికి స్టూడెంట్స్కి భోజనం పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. అది కాక ఆంధ్ర అరిటాకు హోటల్ అని ఒకటి ఉంటుంది, రెస్టారెంట్, విపరీతం రద్దీ ఉండేది. మంచి బిజినెస్ టైమ్స్. నా దగ్గర నుంచి ఒక SMS వెళ్తే, ప్రియులరా మరి ఇంతగా ఈ పరిచయను ఘనపరుస్తున్న, ఈ పరిచయను కాపాడుతున్న, ఆశీర్వదిస్తున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞతలు నేను చెల్లిస్తున్నాను. సంవత్సరం అయిపోయినా సరే నాకు ఆ దినం చెప్పినట్టే మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. అంత తాజాగా ఈ మందిరపు జ్ఞాపకాలు నా గుండె నిండా ఉన్నాయి. వర్షం వస్తే ఇందాక చెప్పినట్టు, పాస్టమ్మ చెప్పినట్టు, ఒక కార్ షెడ్లో అందరం ఇరుక్కొని తడి బట్టలతో వణుకుతూ ప్రార్థన చేసిన మా జీవితాలకి, విశ్వాసుల గృహాల్లో వారు అద్దెకుంటున్న వారి అనుమతితో అరుగుల మీద ప్రార్థనలు పెట్టుకున్న జీవితాలకి, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఏ టైప్ క్వార్టర్లో చిన్ని గదుల్లో సామాన్లన్నీ బయట పెట్టి మా బిడ్డలు చోటిస్తే ప్రార్థనలు చేసినటువంటి స్థితిలోకి ఈ మందిరాన్ని చూస్తే అది మా కన్నులకి ఆశ్చర్యం. మంచి ఘనమైన సంఘాలు, పరిచర్ల నుంచి వచ్చిన వారికి అది చిన్నగానే ఉండొచ్చు, కానీ కడు దీన స్థితిలో నుంచి వచ్చిన మాకు అది చాలా గొప్పది. ఇంతటి మందిరం సాధ్యమైందంటే మొదట దేవుడైతే, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది కూడా సంఘమే. ఇంతకన్నా చెప్పడానికి ఇంకేం లేదు. నేను వారానికి ఒక్కసారి మాత్రమే కనబడే సంఘ కాపర్ని అయినా ఆ ఆదివారం నాకు ఇట్లా ప్రభు భారం ఇచ్చారు, నాకు ఇట్లా ప్రభు దర్శనం ఇచ్చారు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభు మిమ్మల్ని ఏమన్నా ప్రేరేపిస్తే సహకరించండి. మళ్ళీ దానికి ఒక కొసమెరుపు ఏమిటంటే, దీనికి సంబంధించి ఇదే మొదటి మరియు చివరి ప్రకటన అని పోతానే. నేను వాళ్ళు ఎంత కష్టపడతారో, ఎంత ప్రార్థన చేస్తారో, ఎన్ని తిప్పులు పడతారో. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం వచ్చేసరికి తమ కష్టార్జితం, తమ చెమట, తమ రక్తం నా చేతుల్లో పెట్టి, అయ్యా ఈ పనికి వాడండి. తమ్ముడు చార్లెస్ చెప్పినట్టు మొన్ననే మే నెలలోనే అంత భారీ కార్యక్రమాలు చేసి వెంటనే మళ్ళీ చేయడానికి కారణం, అప్పుడు బలపరిచిన సంఘమే ఇప్పటికీ అలసిపోకుండా బలపరిచింది కాబట్టి సాధ్యమైంది. ప్రభు నాకు ఇచ్చిన ప్రియమైన బిడ్డలకి ప్రార్థనలతో, ఆర్థిక వనరులతో నాకు సహకరిస్తున్న నా బిడ్డలకి నిండు మనసుతో కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మేము ఫెయితములో ఉన్న బిడ్డలం చేస్తున్నామంటే సహజమే, కానీ
తమ కుటుంబాల్ని, బిడ్డల్ని, పనుల్ని, ఉద్యోగాల్ని కూడా ఖాతరు చేయకుండా తెల్లవారేసరికి వచ్చి రాత్రి 12 దాకా కోయగూరలు కోయటం, గిన్నెలు కడగటం ఒక పని అని కాదు, చేస్తూనే ఉన్న నా బిడ్డలకు చేతులెత్తి దండం పెట్టాలా? వారందరికీ నా కృతజ్ఞత వందనాలు. వాళ్ళు చేయకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. దేవుని బిడ్డలారా, తాము ఇప్పటికే దైవజనులే అయినా దేవుని వాక్యాన్ని ఇంకా సమగ్రంగా, సంపూర్ణంగా ఓ క్రమంలో నేర్చుకొని వాక్యానుసారమైన సేవ చేయాలనే తాపత్రయంతో వందలాది మందిలో నుండి దైవికముగా ఎంపిక చేయబడి కృప పొందిన 160 మంది మేమిచ్చిన అకామిడేషన్స్లో అడ్జస్ట్ అవుతూ, మేము పెట్టిన ఆహారం ఎట్లుందో మరి బాగానే తీసుకుంటూ ఈ పరిచర్లో చాలా చక్కగా ప్రార్థనల్లో సహకరిస్తున్నారు. ఆ బిడ్డలను బట్టి కూడా ఎంతో సంతోషపడుతున్నాను. వారు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళట్లేదు అని ఒక్క సంతోషమే నా బలహీనతల్లో నాకు బలాన్ని ఇస్తోంది. ఎందుకంటే ఈ ఉదయకాలం ఫాస్టింగ్లో నా బ్లడ్ షుగర్ 334 ఉంది. ఫాస్టింగ్లో 334 ఉన్నోడు ఎట్లుంటాడు? ఎంత నీరసంగా ఉంటుంది, అసలు నిలబడడానికి, మాట్లాడడానికి చేతగా. కానీ ఈ బలం యెహోవా యందు ఆనందించుట వలన బలం వచ్చుచున్నది. అలా ఆనందించుటకు మీరు కూడా కారణమయ్యారు. మీకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య మీకు దీవెనగా ఉంటే, మీ ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే అది అన్యాయం. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తేనే న్యాయం. ఆమేన్, హల్లెలూయా. కనుక నాతో పాటుగా మీకు వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా సేవ చేసిన నా కుటుంబం అంతటిని బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. పరిచర్యలో ఆరంభము నుండి ఈ రోజు దాకా దేవుడే నా బలం, రెండవది నా కుటుంబమే నా బలం. నాదే చిన్న దర్శనం, ఏది చెప్పినా ఎవ్వరు రెండో ఆలోచన ఉండదు. సరే ప్రార్థన చేద్దాం, మేము నీతో ఉంటాం అనే మాట తప్ప ఇంకొక మాట లేదు. అలాంటి భారమును మోయగలిగిన కుటుంబాన్ని ప్రభు ఇచ్చినందుకై నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే రాజేష్ మొదలుకొని సురేంద్ర, భాస్కర్, సురేష్, ఉపాధ్య, వీళ్ళంతా కూడా, తమ్ముడు యోబు, డే 1 నుండి చివరి దాకా నాతోనే ఉండి పగలు రాత్రి తమ మంచిగా వాడబడే దైవజనులు అయినా ఎక్కడో దిక్కున పడుకొని, ఎక్కడో దిక్కున రెస్ట్ తీసుకొని, ఎక్కడో దిక్కున సిద్ధపడి ఇంతగా పరిచర్యలు జరగటానికి ప్రధానంగా వాళ్ళు కష్టపడ్డారు. అగనంబుడి పాస్టర్ ఎలీషా గారు కూడా మరి ఎక్కడున్నారు? అయ్యా మీరు అక్కడ ఉండడం ఏమిటి? ఇక్కడ 3-4 సార్లు ఎత్తుక్కొని మీరు కనబడక ఏదో పేరు రాసుకుంటూ ఉన్నాను. వారైతే ఇప్పటికైనా రండి సార్, ఈ దైవజనుడు అగనంపూడిలో సేవ చేస్తున్నారు. వారికి ఒక చిన్న రేకుల షెడ్డు మందిరం ఉంది. అకామిడేషన్స్ ఎక్కడ ఇవ్వాలి అని నేను టెన్షన్ పడుతుంటే వారు ఏమన్నారంటే, అయ్యా నాకు ఒక మందిరం ఉంది, ఒక 20 మంది పడతారు అంటే నేను వెంటనే ఎగిరి గంతేయాలిగా, అది ఎట్టుంది అని అడిగా. ఎందుకంటే అందరు నా బిడ్డలే కదా. అంటే వాళ్ళు ఫోటోలు పెట్టారు. సరే పాస్టర్ గారు నేను తర్వాత చెప్తానంటే దానికి అర్థమైంది మ్యాటర్. కేవలం మన బిడ్డల కోసం వచ్చే సేవకులు సౌకర్యంగా ఉండాలని, తనకిప్పుడు 5 సంఘాలు ఉన్నాయి, వేరే వేరే మందిరాలు కట్టు, ఎన్ని టెన్షన్లు ఉన్నా విస్తారమైన డబ్బు ఖర్చు పెట్టి దానికి సీలింగ్ చేయించి, దాని టైల్స్ అన్నీ మార్పించి, గోడలన్నీ వాల్ పుట్టీలు పెట్టించి, ఈ 10 రోజుల కోసం. థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డల సౌకర్యాన్ని వారు తమ భుజానికి వేసుకున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా తండ్రి గారు గురించి చెప్పక్కర్లేదు.
ఏ పరిచర్య చేసినా అది ఏది కానీ అసలు వారితో మాకున్న పరిచయమే 100 కట్టల సిమెంటు. పెద్ద జయరాజ్ గారు నాకు తెలియదు, పెద్ద పరిచయం కాదు. ఒకసారి అచ్యుతాపురంలో వాడబడుతున్నాను, రేపొద్దున స్లాబ్ ఉంది మందిరానికి అని ఒక మాట ప్రసంగంలో అన్నాను. తెల్లారిపాటికి 100 కట్టల సిమెంట్ దాని వచ్చి ఆయన ఎవరో తెలియదు. ఎవరండి బాబు మీరంటే, ఎవరైతే లేవనండి చర్చి కట్టి ఆ రోజున దాకా పరిచయం ఏదైనా మరొక తండ్రి స్థానమే. మా పాస్టమ్మ పిలిచినా నేను పిలిచినా తండ్రి గారు అనే పిలుస్తాం, ఇంకొక పదం లేదు. అచ్యుతాపురం దగ్గర కొండకర్రలో మనం అయ్యప్ప చెక్కురకు ఒక స్థలం తీసుకున్నా, ఆ తిప్పలన్నీ అయినే, అసలు మేము దాని జోలికి వెళ్ళాం. ఇక ఇంతమంది మంచిగా భోజనాలు చేస్తున్నారంటే కారణం ఇస్సాక్. ఎక్కడున్నాడు ఇస్సాకు? నాకు కనపడమని అక్కడి నుంచి అయ్యప్పమని ఒకసారి రమ్మను. ఇస్సాకు విజయవాడ మన పీటర్ సంఘ సభ్యుడు. చెయ్యుపో, దేవునికి స్తోత్రం. నువ్వేం బాధపడకు, మంచిగా తయారవ్వలేదని. ఆ చెమటే సుగంధం యేసు రక్తమేజే, అదే పరిమళం. హల్లెలూయా. పరమిగతలు 1:7 ప్రకారం దేవుని నల్లని దానైన బహు సౌందర్యవంతురాలని చెమట బట్టి నన్ను పరిమళించుచున్నాను. హల్లెలూయా. మరి మా దేవరాజు ఎక్కడున్నాడు? నాన్న ఒకసారి కనపడు, ఒకసారి క్లాప్ హ్యాండ్స్ ఫర్ దేవరాజు. పరిచర్య 10 మందికైనా 1000 మందికైనా నానా ఇట్లా భోజనాలు ఉన్నాయి. ఆయనకి పూటకి 750 మందికి స్టూడెంట్స్కి భోజనం పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. అది కాక ఆంధ్ర అరిటాకు హోటల్ అని ఒకటి ఉంటుంది, రెస్టారెంట్, విపరీతం రద్దీ ఉండేది. మంచి బిజినెస్ టైమ్స్. నా దగ్గర నుంచి ఒక SMS వెళ్తే ఎక్కడ మధురవాడ విశాఖపట్నానికి ఆ చివర, ఇది ఈ చివర, నిమిషాలు క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చి పడిపోతాడు. ఇంత త్యాగం చేసే బిడ్డలు, కష్టపడే బిడ్డలు. ఆయన చూడండి, ఆయన రోజుకి లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేసే వ్యాపారంలాగా ఉన్నాడా? చెమటకి తడిసి ముద్ద అయిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అలాగే కుమారుడు కొంచెం సిక్ అయ్యాడు, రాలేదు. రవి, ఈ సీజన్లో చేపలు బాగా కాస్ట్. ఎందుకంటే జూన్ 15తో మనకి నిషేధం వదిలేశారు. కానీ ఇక్కడ నుంచి 2 మాసాలు తమిళనాడు, కేరళలో చేపల నిషేధం పట్టకూడదు. ఇక్కడ చేప పట్టింది పట్టినట్టు తమిళనాడుకి, కేరళకి వెళ్ళిపోతుంటే రూపాయిది 10 రూపాయలు అయిపోయింది. కేవలం ఒకరోజు చేపలు, ఒక పూట రొయ్యలు మేము తిన్నందుకు ఆయన పెట్టిన ఖర్చు 56,000. ఈ పూట ఉండాలి కానీ కుమారుడు బలహీనంగా వచ్చాడా? వెరీ ఈజీ, స్టాండ్ అప్, దట్ హీస్ రవి. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ నాన్న. అతనికి చాలామందిని నమ్మి డబ్బులు ఇచ్చి ఉదారంగా సంతకం ఏమైందని ఏడబడతాడు, సంతకాలు పెట్టి లక్షలాది రూపాయలు నష్టపోయి అతను నెలకి ఈఎంఐలు అయితేనే వడ్డీలు 5-6 లక్షలు కట్టాలా? నెత్తి మీద అంత టెన్షన్ పెట్టుకునేవాడు 60,000 పెడతాడా? నేను అడిగాను, నాన్న నీకు ఇంత టెన్షన్ ఉంది కాబట్టి వద్దు అంటే, అతను అన్నాడు ఇంత టెన్షన్ ఉంది కాబట్టి పెట్టని నన్ను అన్నాడు. అదేంది నాన్న అంటే, మరి ఎట్టా దీవించబడది, ఎన్ని ఎట్టపోతాయి కష్టాలు, ఎట చేస్తేనే పోతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక స్థానిక సంఘం గురించి బిడ్డలు ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రయాస, వాళ్ళ ప్రార్థనలు. ఏమండి, రాత్రి ఇక్కడే 12 అయిపోతుంది, పొద్దున్న 6 బయటకు వచ్చేపాటికి వీళ్ళందరూ ఇక్కడ ఏదో పని చేస్తున్నారు. ఇంటికి వెళ్ళలేదని కూడా 1-2 సార్లు అక్కడ వెళ్ళాం, ఇల్లంతసేపులో వచ్చేసారు. ఇక మా ఫెయిత్ హోమ్ బిడ్డలు పాప వాళ్ళు నిద్రపోలేదు. ఈ బాకీ రేపు తీరుస్తారు కానీ పాప అసలు ఈ 10-12 రోజులు ఒక్క పూట నిద్రపోలేదు పిల్లలు. కనుక రేపేమో మళ్ళీ శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం దాకా వాళ్ళు పడుకునే ఛాన్స్ కూడా లేదు. సోమవారం తర్వాత మనకు లేపే అవకాశం ఎవరో, అయినా న్యాయమే, వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చాలా సమయం అయిపోయింది. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పాలనే, ఎందుకంటే ఇది ప్రసంగ సభ కాదని సంఘంలో నేను ప్రకటిస్తూ వచ్చాను. దేవుడు మమ్మల్ని, మా చిన్న సేవని
ఇక్కడ మందిరం కట్టినప్పుడు శనివారం ప్రార్థన ఇద్దరు ముగ్గురు వచ్చి వెళ్ళిపోతే ఇది బలిపీఠం మీద యువతల నా భార్య యువతల నేను మోకరించి తెల్లవారులు చేతులెత్తి ఉండేవాళ్ళు మోకరించి. ఈ ఊర్లో ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా తెలియదు ప్రభా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే ఒక్క క్రైస్తవులు లేరు, పంపించండి ఆత్మల్ని ప్రభా అని చెరోవైపు రాత్రంతా తెల్లవారు 5 వరకు ఏడుస్తూనే ఉండేవాళ్ళం. మెల్లిమెల్లిగా ప్రభు విస్తరింపజేస్తే ఇప్పుడు మా దేవరాజు అంటాడు ప్రతిసారి, ఇందాక మెసేజ్ పెట్టి నాన్న నువ్వు 500 కొనమన్నావు, 600 వచ్చారు, ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. ఏం చేయమంటావు, ఇంకో 100 మంది కొనమంటావు అని పెట్టాను. సరేనా కనుక ఇందాక అక్కడ కూర్చున్న మెసేజ్ పెట్టి నాన్న నువ్వు 500 కొనమన్నావు, 600 దాటిపోయారు, ఏం చేయమంటావు అన్నాడు. పెట్టో మళ్ళీ పెట్టి ఏసు రక్తమే చేయి, పోయి ఆడతాకి వెళ్ళేది ఏసు రక్తమే, హల్లెలూయా. కాబట్టి ఎట్లాగో భోజనాల ప్రస్తావన వచ్చింది కనుక సెమినార్ స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి మా బిడ్డలు ఎక్కడో చాలా దూరంకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ప్రయాణం కష్టమైంది కాబట్టి మీరందరూ కబుర్లు చెప్పుకొని మాట్లాడుకోండి, ఫోటోలు తీసుకోండి, మా బిడ్డలను తినండి. ఫస్ట్ వాళ్ళు చాలా దూరం పోవాలి. రేపు కూడా మన కూట ముందే వాళ్ళు రారు, మళ్ళీ రేపు వచ్చే వాళ్ళు ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న వాళ్ళ దగ్గర ఒక 300 మంది దాకా వస్తారు. మా సంఘం క్వాలిటీ మీకు ఇప్పటికి అర్థమైపోయింది లేండి తెలుసా. ఈ కష్టం వాళ్ళది, ఈ ఖర్చు వాళ్ళది, ఈ కన్నీరు వాళ్ళది, కానీ వాళ్ళు ఎవరైనా కనపడ్డారు మీకు? అది క్వాలిటీ అంటే. ఇలాంటి క్వాలిటీ మీరు సంఘాలు చూడలేరు. మీ సంఘాలు అలాగ ఉండాలి. ఎవరు ముందుకు రావడానికి వేదికలకు ఆ టైప్ ఒక్కడు కనపడ్డు మీకు. మహావిద్యావంతులు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు, నాకంటే 4-5 రెట్లు చదువుకున్న వాళ్ళు, సంపాదించే వాళ్ళు సంఘంలో ఉన్నారు. నాన్న అన్న పదం తప్ప ఇంకొక పదం తెలియదు విశ్వాసులకి. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి ఈ మంచి సంఘాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. సంఘానికే పదే కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట మీ దృష్టికి తెస్తాను. బైబిల్ తీయొద్దు, చదవద్దు, వాక్యం లేకుండా మనకు మంచిగా అనిపించదు కాబట్టి ఒక మాట. యోహాను 10:22 ఆలయ ప్రతిష్ఠిత పండుగకు యేసు వచ్చెను అనే మాట నాకు ఇష్టమయ్యి దీనికి ఆ పేరు పెట్టుకున్నాను. ఆలయ ప్రతిష్ఠిత పండుగకి యేసయ్య కూడా వచ్చాడంట. ఆ మాట నచ్చి ఈ కూటానికి ఆ పేరు పెట్టుకున్నాను. అయితే యేసయ్య ఆలయ ప్రతిష్ఠిత పండుగకు రావడం కాదు, ఆయన శరీరాన్ని దాల్చిన 8 రోజులకే ఆయన్ని ప్రతిష్ఠించడానికి మందిరానికి తీసుకొచ్చారంట. యేసయ్య జీవితమే ఒక ప్రతిష్టతో ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఆయా మందిరాల్ని ప్రతిష్ఠిస్తున్నట్లుగా ఇంత వయసు వచ్చిన తర్వాత అయినా ఇంకా మీరు ప్రతిష్టలోకి రాకపోతే, సమర్పణలోకి రాకపోతే, వ్యర్థమైపోయిన కాలాన్ని బట్టి చింతపడుతూ, ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని బిడ్డలారా ఇప్పటికైనా మీరు ఒక ప్రతిష్టలోకి రాగలిగితే దేవుడు ఎంతో సంతోషపడతాడు, మేమెంతో సంతోషపడతాం. ఇది ఈ ఆలయం ప్రతిష్ఠించబడ్డ సందర్భంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోమని నేను దేవునికి సేవకునిగా పిలుపునిస్తున్నాను. నిర్గమకాండం 32:29 ప్రకారం మీలో ప్రతివాడు మీ సహోదరుని మీద కానీ, సహోదరు మీద కానీ, తండ్రి మీద కానీ పడి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, యెహోవా మిమ్మల్ని అప్పుడు ఆశీర్వదిస్తాడని రాశాడు. అంటే ప్రతిష్ఠ చేసుకుంటేనే దేవుని ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఒక సమర్పణలోకి రాకపోతే, ఒక ప్రతిష్టలోకి రాకపోతే, ప్రతిష్ఠ అంటే ఏంటి? డెడికేషన్. అయితే ఇక్కడ కాస్త నాకు ఇంగ్లీష్ తక్కువ. మా తల్లి ఉంది, ఎక్కడ తల్లి వచ్చిందా? ఈ లైట్లన్నీ నా కళ్ళగా పెట్టారు ఇందిరా, నాకు ఎవరు కనపడకుండా చేశారు. రాలేదా? ఏమన్నా తర్వాత చూస్తానని. ఇంటిని డెడికేట్ చేస్తాం, చర్చిని డెడికేట్ చేస్తాం. అన్ని చోట్ల డెడికేషన్ అన్న పదం వాడబడతారు, కానీ సేవకి డెడికేట్ చేసినప్పుడు డెడికేషన్ అనే పదం వాడరు. ఆర్డినేషన్ కూడా చాలా చిన్న పదమే, అక్కడ కాస్ట్లీ పదం ఉంటుంది. ఊహించండి ఏంటో. కాన్సక్రేషన్ అంటారు.
ఆమె ఒక ఇంటిని తెలుగులో మళ్ళీ ప్రతిష్ఠ అన్న పదం వస్తుంది. ఇంటిని చేసినప్పుడు ప్రతిష్ఠ, డెడికేషన్. చర్చను చేస్తే అదే ఒక దైవ సేవకుడిని సేవకు ప్రతిష్ఠించిన రోజున ఆయన డెడికేట్ చేస్తున్నామన్న పదం ఆ స్థాయికి, ఆ అనుభవానికి చాలా చిన్నది. దాన్ని ఏమంటారంటే కాన్సిక్రేషన్. కరెక్టా కాదని మా గూగుల్ ఆల్రెడీ చూశాడు. నమ్ముట నీ వలనైతే, దేవునికి స్తోత్రం. ఒక పట్టాన ఒప్పుకోడుగా ఆయన పేరే గూగుల్ అని పెట్టాను. ఎందుకంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కొన్ని, ఆంధ్రలో అయితే ఎవరైనా గూగుల్ మ్యాప్ పెడితే ఎందుకు తండ్రి నేను తీసుకెళ్తాను కదా అంటాడు. అది ఏ ఊరు కానీ, అసలు ఈ ఊరు తెలుసా, ఈ ఊరు తెలియదు, గొడవ ఉండదే. ఎటు పోయినా సరే నాన్న లొకేషన్ పంపించారు, లొకేషన్ ఎందుకు తండ్రి నేను తీసుకెళ్తాను కదా అంటాడు. ఇక తిరిగి 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 ఆయన పేరే గూగుల్ అని నెట్టేశాను. మీరు ఊరకనే గ్లోబల్ అగున్నాడు అనుకునేరు. ఆయన గూగుల్ అయి కాబట్టి అలా చక్కగా ఆ విధంగా తనని కాపాడుతున్న మా బిడ్డ ఎక్కడుంది? ఏది దాక్కుందా? హలో బిడ్డ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద వండర్ఫుల్ గ్లో యు బ్లెస్డ్ విత్. హల్లెలూయా. Such a big blessing to all IFJ team. Wonderful to be like that. You can continue the position. This is something more than dedication, which is called consecration. Dedication అంటే అంకితం అవ్వటం. డెడికేట్ చేయటం అంకితం చేయటం. కానీ కాన్సక్రేషన్ అని ఎందుకు చెప్తారంటే పరిశుద్ధపరిచి అంకితం చేస్తే కాన్సక్రేషన్ అంటారు. ఈరోజు నేను మీకు ఇస్తున్న పిలుపు, నా సందేశం చిన్నది కావచ్చు కానీ చాలా పవర్ఫుల్. ఇది చాలా సీరియస్గా గుండెలో మోసుకెళ్ళండి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మొదట పరిశుద్ధపరచుకోండి, రెండవ దేవునికి అంకితం అవ్వండి. దట్ ఈస్ ఇట్ మీన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ కాన్సక్రేషన్ ఈస్. కనుక దిస్ ఇస్ మై ప్రేయర్ అండ్ అపీల్ టు ఎవ్రీబడి దట్ యూ నీడ్ టు బి కాన్సక్రేటెడ్ టు ద గాడ్ అగైన్ ఇన్ దిస్ వెరీ అవర్. ఈ ఘడియలోనే, ఈ కోడికలోనే మీరందరూ మిమ్మల్ని మీరు దేవునికి కాన్సక్రేట్ చేసుకోండి. Are you all ready to do that? Shall we all stand for the consecration right now? Wherever you are. Glory. Hallelujah. సమృద్ధి కలిగిన వాక్యమును మీకు ఉపదేశించినందుకు నా మీద ఆయాస పెట్టుకోకండి. ఇది ప్రసంగ సభ కాదని చెప్పాను. ఆమేన్ అనగానే మీరు వెనక్కి తిరిగితే సమృద్ధి పదార్థములు సిద్ధపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస బిడ్డలందరూ ఇంటికి వెళ్ళి పండుకునే ముందు ఒక ప్రార్థన చేయండి. రేపు పొద్దున్న కనీసం ఒక 100 పైచిలకు దైవజనులు కాన్సక్రేట్ చేయబడుతున్నారు. ఆర్డినేషన్స్ ఉన్నాయి రేపు పొద్దున్న. చాలా బాగా ప్రార్థన చేసి పండుకోండి. ఈ రాత్రి కూడా స్టూడెంట్స్ తొందరగా నిద్రపోకండి, ఎక్కువ ప్రార్థన చేయండి. ఆమేన్. రేపొద్దున ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఉండదు కాబట్టి వచ్చి మందిరంలో రోదన చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. చాలా మహిమకరంగా ఆర్డినేషన్స్ జరగాలి. 9 o'clockకి స్టార్ట్ చేస్తాం, 12:30 కల్లా క్లోజ్ అవ్వాలి. కనీసం 300 మంది దైవజనులు వస్తువు రిటర్న్ రిజర్వేషన్ చేసుకుని వస్తారు. కనుక వీ కెనాట్ సింప్లీ ఎక్స్టెండ్ ద ప్రోగ్రామ్, వీ కెనాట్ డ్రాగ్ ఇట్ ఆన్. అంచేత మనం కలిసి దేవుని మహింపరచాలి. చక్కగా మీ బైబిళ్ళు మీ చైర్స్లో పెట్టండి. ఫ్రీ యువర్ హ్యాండ్స్ సో దట్ యూ కెన్ వర్షిప్ ద లార్డ్. నన్ను చూడండి ఒకసారి. 334 ఫాస్టింగ్లో షుగర్ ఉన్న మనిషి మీ ముందు నుంచున్నాడు. బాధగా బేలగా ఒక 7-8 లక్షల మంచినీళ్ళలాగా ఈ 10 రోజులు ఖర్చు పెట్టేసినోడు నిలబడ్డాడు. జోబులో ఒక 10 లక్షలు చేరినోడు కాదు, పోయినోడు. ఎట్టుంది ముఖం చెప్పో ధైర్యంగా. నా ముఖం ఎట్టుందని అడిగా. డల్గా ఉందా, నీరసంగా ఉందా, సానుభూతి పొందేలాగా ఉందా? చెప్పు గట్టిగా ఎట్టుందో చెప్పా గట్టిగా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగునుగాక. అందరూ గట్టిగా హల్లెలూయా.